నిర్మాత బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్లో వివాదాస్పద ప్రసంగం చేసి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహావేశాలకు గురయ్యారు. పచ్చి బూతును మాట్లాడారు. వివరాల్లోకి వెళితే బండ్ల గణేష్ మాట్లాడుతూ లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి కొన్ని అత్యంత విలువైన వస్తువులను అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. అదే కోవలో మనుషుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన పేరును 100 సంవత్సరాల తర్వాత 150 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కూడా అదే బాపతు. వారిని మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. అంతేకాని వారిలాగే మనం అనుకుంటే మనంత వెర్రిపు అంటూ పచ్చి బూతును వదిలారు. కాగా బండ్ల గణేష్ ఈ మాటను ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అన్నారని, పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అల్లు అర్జున్ గారిని తిట్టారని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ గారి మాటలు చేతలు ఉండడంతో బండ్ల గణేష్ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని క్యాష్ చేసుకుందామని చూస్తున్నారని, తద్వారా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుందామని చూస్తున్నారని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బండ్ల గణేష్ను ట్రోల్ చేస్తున్నారు. ఆ విషయం అలా ఉంచితే గబ్బర్ సింగ్ రీ రిలీజ్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రీ సేల్స్లో 3 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించిన గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రీ రిలీజ్ కలెక్షన్ రికార్డు సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.